మొఘలుల కాలంలో భారతదేశం మీదకి దండయాత్రలు చేసిన పని ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తమ వాళ్ళుగా మతం మార్చుకోవడం కోసం అని చెప్పి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి అట్లాగే ఆస్తులు ధ్వంసం చేసి చేసుకొచ్చారు. ఈ దుర్మార్గం అన్నది ఆనాటి నుంచి శతాబ్దాల నుండి, అంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టి ఆడవాళ్ళ మీద అరాచకాలు చేసి చివరికి వాళ్ళ ద్వారా కుటుంబాన్ని గ్రిప్లో పెట్టుకుని మత మార్పిళ్ళు చేసినటువంటి, లేకపోతే ఈ దేశంలో వేరే మతానికి స్థానం ఎక్కడుంది, ఇక్కడికి వచ్చి చేసినటువంటి అరాచకాలు ఇప్పటికీ మళ్ళీ అదే తరహా దుర్మార్గాలకు పాల్పడడానికి ప్రయత్నిస్తున్నారనడానికి సాక్ష్యం ఫ్రాన్స్లోనూ మన ఇంగ్లాండ్లోనూ జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈవెన్ భారత్లో కూడా ఇట్లాంటి పరిణామాలు చోటు చేస్తున్నాయనడానికి సాక్ష్యం కొన్ని చోట్ల జరుగుతుంది. ఇక్కడ లవ్ జిహాదులు అంటున్నారు, కొన్ని చోట్ల అత్యాచారాలు ఇట్లాంటివి నడుస్తున్నాయి. అజ్మీర్లో మొన్ననే మాస్ రేప్ ఎట్లాగైతే జరిగిందో అట్లాంటి సంఘటన ఇప్పుడు రాజస్థాన్లో చోటు చేసుకుంది. 7 ఎవరైతే మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు బీవార్ డిస్టిక్లో ఒక మైనర్ హిందూ గర్ల్ని అత్యాచారం చేశారు. ఆ తర్వాత అమ్మాయిని మతం మార్పిడి చేసినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. బీజేపీ ప్రభుత్వం దీని మీద దర్యాప్తుకి ఆదేశించింది.